కామాక్షి భర్త రాకతో బయటపడ్డ రోహిణి నిజస్వరూపం. నిజం చెప్పేసిన విద్య. ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి అయితే కామాక్షికి ఫోన్ చేస్తుంది. కామాక్షికి ఫోన్ చేసిన తర్వాత ఆ మీనా నేనన్న మాటలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిందంట. వీళ్ళందరూ నన్ను దుమ్మెత్తిపోస్తున్నారు. అది 2 లక్షలు కొట్టేసి దొరికిపోయానని ముఖం చూపించలేక ఎక్కడికో పోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక కామాక్షి అయితే లేదొదినా, అందరూ అన్నదే నిజం. నువ్వన్న మాటలకి బాధతో వెళ్ళిపోయి ఉంటుంది. మీనా అసలు దొంగతనం చేసిందని నేను నీతో అనలేదు కదా. మీనానే అప్పుడు వచ్చి వెళ్ళిందని మీనా మీద నిందలు వేసేసావు నువ్వు. అసలు మామూలుగానే మీనా అంటే నీకు పడదు. నోటికొచ్చినట్లు మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు నీ డబ్బులు పోయాయని అప్పుడే ఇక మీనాని చూసి మీనానే దొంగతనం చేసిందని నువ్వనుకుంటున్నావు. అసలు దీని అంతటికీ కారణం నేనే. మీనాని పువ్వులు తీసుకురమ్మనకుండా ఉండాల్సింది. పువ్వులు తీసుకొచ్చిన దాన్ని కాఫీ పెట్టమని అన్నాను. అదే నేను చేసిన తప్పు. అమాయకురాల్ని అన్యాయంగా నేనే ఇరికించినట్లయింది. నీ మాటకి, నీ తిట్లకి, నువ్వనే మాటలకి మనసు విరిగిపోయి మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇప్పుడు మీనా కనిపించకపోతే బాలు నరసింహ అవతారం ఎత్తేస్తాడు. అప్పుడు అందరూ కూడా మామూలుగా ఉండదు అందరికీ కూడా అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే ఏ కామాక్షి, నువ్వు కూడా అలా భయపడతావేంటి? నన్ను భయపెడుతున్నావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అలా ప్రభావతి అన్న తర్వాత కామాక్షి అయితే ఫోన్ పెట్టేసి బాధపడుతూ ఉంటుంది. ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అని కంటతడి పెట్టుకుంటుంది కామాక్షి. అప్పుడే ఇక రంగా అయితే అక్కడికి వస్తాడు. బాధపడుతున్న కామాక్షిని చూసి ఏంటి కామాక్షి, ఏం జరిగింది, అలా బాధపడుతున్నావేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక కామాక్షి అయితే ఏం లేదండి, ప్రభావతి వదిన డబ్బులు నా దగ్గర దాచిపెట్టమని ఇచ్చింది. 2 లక్షలు వంటగదిలో పెట్టాను. అవి తీరా తర్వాత చూసేసరికి కనిపించలేదు. అదే సమయానికి మీనా వంటగదిలోకి వెళ్ళి నాకు వదినికి కాఫీ తీసుకొని వచ్చింది. పువ్వులు తీసుకువచ్చి మీనాని ఇదంతా చేసిందని వదిన మీనాని నోటికొచ్చినట్లు తిట్టిందట. నోటికొచ్చినట్లు మీనాని తిట్టడంతో పాపం మీనా ఎక్కడికి వెళ్ళిపోయిందో మనసు అంతా కూడా విరిగిపోయి ఆవిడ మాటలకి బాధపడుతూ ఎక్కడికో వెళ్ళిపోయిందంటండి. మీనా ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదో, ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో. బాలు వెతకడానికి వెళ్ళాడంట. అందరూ కూడా ప్రభావతి వదిన్నే అంటున్నారు అని అంటూ ఉంటుంది కామాక్షి. అప్పుడే ఆ మాట విని ఇలాంటి వస్తాయని నాకు ముందే తెలుసు కామాక్షి. అయినా నువ్వు ఎక్కువగా ప్రభావతి చెల్లితో బాగా క్లోజ్గా ఉండడం ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అని అంటూ ఉంటే మరేం చేయమంటారు? సత్యం అన్నయ్య ముఖం చూసి ఇక ప్రభావతి వదిన్ని భరించాల్సి వస్తుంది. మీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఎవరి దగ్గర ఎటువంటి రహస్యాలు కూడా దాచుకోరు. కుటుంబ సభ్యుల్లో అన్నాదమ్ముల్లాగే, అన్నాదమ్ములైనా మీ అంత క్లోజ్గా ఉండరు. అందుకని నేను కూడా ఆ కుటుంబం మన కుటుంబం అని అనుకొని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాను. కానీ మీనా ఆ దొంగతనం చేయలేదండి. నాకు తెలుసు ఖచ్చితంగా మీనా అలాంటిది కాదు. కానీ మీనా మీద ఎన్నో అబండాలు వేసి మీనాని చాలా బాధ పెడుతున్నారు అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇప్పుడు మీనా ప్రభావతి వదిన అన్న మాటలకి ఏమన్నా అఘాయిత్యం చేసుకుంటుందో ఏంటో, ఆ పాపం నాకే చుట్టుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది. అసలు మీనా ముందు అసలు ఎవరు వచ్చి వెళ్ళారో, డబ్బులు ఎవరు తీశారో కూడా తెలియడం లేదు అని బాధపడుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రంగా అయితే ఇలాంటివేవో వస్తాయని నాకు ముందే తెలుసు. అందుకని నేను ముందే నీకు తెలియకుండానే ఇంట్లో సీసీ కెమెరాని పెట్టించాను హాల్లో అని అంటూ ఉంటాడు. అంటే నాట్యం నేర్చుకోవడానికి చాలామంది పిల్లలు వస్తున్నారు. ఆ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వస్తున్నారు. ఎవరి బుద్ధి ఎలాంటిదో తెలీదు. ఇది డ్యాన్స్ స్కూల్ కాదు, మన ఇల్లు కదా. వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలాగే మన ఇంట్లో డబ్బులు, నగలు కూడా ఉంటాయి. అందుకనే భయమేసింది. ఇలాంటి రోజు ఏదో ఒకటి వస్తుందని నాకు ముందుగా అనిపించి నేను సీసీ కెమెరా పెట్టించాను. ఈ విషయం నీకు కూడా చెప్పలేదు. వాళ్ళు ఎవరు ఏం చేశారో మొత్తం కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. అది నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంటుంది. చూస్తాను ఉండు. అసలు ఆ సమయం ఏంటి, ఎప్పుడు అంటే నిన్నేనండి ఇది జరిగింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే నిన్న ఉదయం నుంచి ఎవరొచ్చారో మొత్తం కూడా చూద్దాము.
అని అంటూ ఉంటే ఇక ఉదయం రోహిణి అయితే వస్తుంది, వచ్చి మసాజ్ చేస్తుంది. తర్వాత ఇద్దరు వంటగదిలోకి వెళ్తారు. ఇంకా ఆ తర్వాత ప్రభావతి రావడం, పిల్లలు స్టూడెంట్స్ నాట్యం నేర్చుకోవడానికి రావడం ఇదంతా కూడా ఉంటుంది. ఆ తర్వాత రోహిణి విద్య అయితే వస్తారు. రోహిణి విద్య వచ్చిన తర్వాత ఇక రోహిణి ప్రభావతితో ఇక పందెం గురించి చెప్పేసి వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవడానికి పక్కకైతే వెళ్తారు. కానీ విద్య మాత్రం అక్కడే ఉంటుంది. కూరగాయలు కట్ చేస్తున్న కామాక్షిని వెళ్ళమని తనైతే వంటగదిలోకి వెళ్తుంది. అలా వంటగదిలోకి విద్య వెళ్ళడం చూసి కామాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ అమ్మాయి వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళిందండి అని అంటూ ఉంటుంది. కామాక్షి, ఉండు కామాక్షి, ఇంకా ముందుంది కదా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు రంగా. అప్పుడు ఇంకా చేతిలో డబ్బులతో తను డబ్బుల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ బయటకైతే వస్తుంది. బిత్తర చూపులు చూసుకుంటూ తను ఒక దొంగతనం చేసి దొంగ ఎలాగైతే బెదిరి చూపులు చూస్తూ బయటికి వస్తాడో కచ్చం అలాగే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని గబగబా బయటికి వస్తూ ఉంటుంది. అదంతా గమనిస్తుంది కామాక్షి. ఇక గమనించి అంటే రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్యాని డబ్బులు కొట్టేసిందనమాట. ఎంత పని చేసింది, పందెం అది ఇది అని చెప్పేసి తను ఇంటికి వచ్చి ఇలా దొంగతనం చేసిందా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది కామాక్షి అయితే. అప్పుడు ఇక కామాక్షి అంటూ ఉంటుంది, పదండి వెళ్దాం, ఇప్పుడు ఈ రుజువు చెయ్యాలి మనం. ఈ డబ్బులు రోహిణి ఫ్రెండ్ విద్యానే తీసిందని ప్రభావతి వదినికి చూపించాలి. మీనా ఏ దొంగతనం చేయలేదని, మీనా ఏ తప్పు చేయలేదని మనం నిరూపించాలి అని కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఈలోగా బాలు అయితే ఇక మీనా కోసం వెతుకుతూ వెళ్తాడు. అప్పుడు ఇక అలా వెతుకుతూ వెళ్తున్నప్పుడే అక్కడ మీనా స్కూటీ అయితే కనిపించడంతో మీనా స్కూటీ ఇక్కడే ఉంది అంటే మీనా ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుంది అని అంటూ ఉంటాడు బాలు. బాబు, మీనా ఇక్కడ లేదు బాబు, మీనాని ఎవరో రౌడీ వెధవలు కిడ్నాప్ చేశారు అని అనగానే ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి తాత నువ్వు చెప్పేది? అవును బాబు, మీనాని కిడ్నాప్ చేసి ఇదిగో ఇటే తీసుకువెళ్ళారు అని అనగానే రేయ్, నాకు అనుమానం వచ్చింది, ఆ గుణాగాడి ఇదంతా చేశాడని. మనకి ఫోన్లు చేసి అటు ఇటు తెప్పిస్తున్నారు, ఖచ్చితంగా వాళ్లే కిడ్నాప్ చేశారా? ఈసారి ఫోన్ చేస్తే వాడి సంగతి తేలుస్తాను అని బాలు అయితే ఇక అంటూ ఉంటాడు. ఇంతలో గుణ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి వేరే నెంబర్ నుంచి. అప్పుడు ఇక బాలు అయితే ఆ నెంబర్ని రాజేష్ని ఎక్కించుకోమని, ఇది ఎక్కడి నుంచి వస్తుందో మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు చెప్తాడు కదా సిగ్నల్, ఫోన్ చూసి వాడికి ఫోన్ చేయి, వెంటనే నేను మాటల్లో పెడతాను అని రాజేష్తో చెప్తాడు. అప్పుడు ఇక రాజేష్తో చెప్పి ఇక రాజేష్ ఫోన్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మొత్తం కూడా కనిపెట్టమని వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తాడు. అప్పుడు ఇక బాలుతో గుణ అయితే మాట్లాడుతూ ఉంటాడు వాయిస్ మార్చి, మీ ఆవిడ వెతికినా కూడా దొరకడం లేదా? మీ ఆవిడ ఖచ్చితంగా ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర ఉంది, అక్కడికి వచ్చేయండి అని అంటూ ఉంటే గోదావరి బ్రిడ్జి పైనుందా కిందుందా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఒక్కసారి గుణ బాలు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు. గోదావరిలో దూకడానికి సిద్ధంగా ఉందా, లేకపోతే రైలు పట్టాల మీద కూర్చుందా? చెప్పండి, మా భార్య గురించి నాకు భయమేస్తుంది, వివరంగా చెప్పండి అని అంటూ బాలు అయితే నటించేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక బాలు అలా నటించేస్తూ ఉంటే గుణాకి దినేష్కి అర్థం కాదు. సడన్గా బాలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని. చెప్పండి, మా ఆవిడ్ని అక్కడే చూశానంటున్నారు కదా, ఏం జరుగుతుందో మొత్తం నాకు క్లియర్గా చెప్పండి, నేను వింటాను. అదేంటయ్యా, వెళ్ళి మీ ఆవిడ్ని కాపాడుకోమంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని గుణ తడబడిపోతూ ఉంటే, అయ్యో, మా ఆవిడని ఎదురుగుండా చూస్తూ మీరు కాపాడకుండా ఎక్కడ ఉన్నా నన్ను కాపాడమంటారేంటి? మీరు ఎంతో మానవత్వంతో మా ఆవిడ ఇక్కడుందని నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు, కానీ మా ఆవిడ ఎక్కడుందో నాకు దొరకడం లేదు. మీ కళ్ళెదురుగా ఉంది కదా, కాపాడండి, గోదావరిలో పడిపోకుండా కాపాడి మా ఇంటి అడ్రస్ చెప్తాను, అక్కడికి తీసుకొచ్చేయండి అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు మాటలకి గుణ షాక్ అయిపోతూ, అదేంటయ్యా, మీ భార్య గురించి నీకు భయం లేదా అని అంటూ ఉంటే, భయం ఎందుకండి, దాంతో నేను వేగలేకపోతున్నాను. అసలు వాళ్ళ పుట్టింటి సమస్యలన్నీ నాణ్యత మీదే వేస్తుంది, ఎప్పుడు విరగాడిపోతుందా అని చూస్తున్నాను. ఈ విషయం నేను ఎవ్వరికీ కూడా చెప్పలేదు, కాబట్టి అమ్మయ్య ఇక కనిపించకుండా పోయింది కదా, ఇంకా కనిపించలేదన్నట్టే వదిలేస్తాను, నాకు ఇంకా గొడవ ఉండదు అని బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక గుణ అయితే షాక్ అయిపోతూ,
ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? భార్యతోనే సంబంధం లేదంటున్నాడేంటి అని అంటూ గుణ షాక్ అయిపోతూ ఉంటాడు. రే రాజేష్, వాడికి తిమ్మ తిరిగేలా సమాధానం చెప్పానురా, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చావా అని అంటూ ఉంటే అప్పుడు ఇక రాజేష్కి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఫలానా చోట నుంచి సిగ్నల్ వస్తుందని అనేసరికి ఇక్కడ దగ్గరలోనే ఉందిరా ప్లేసు, పద వెళ్దాం అని ఇద్దరు కూడా అలా బయలుదేరిపోతారు. ఇంతలో ఇక కామాక్షి అయితే ప్రభావతి ఇంటికి వస్తుంది. ప్రభావతి ఇంటికి వచ్చిన తర్వాత కామాక్షిని చూసిన సత్యం అయితే, వచ్చావా కామాక్షి, నేనేం ఇంటికి వద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు. సత్యం అయితే, ఏంటమ్మా ఇదంతా? మీనా గురించి నా భార్య కన్నా నువ్వే ఎక్కువగా అర్థం చేసుకున్నావు. నా కోడలు అసలు తప్పు చేసిందంటే నువ్వెలా నమ్ముతున్నావమ్మా అని అంటూ ఉంటాడు. సత్యం అయితే, అలాంటి అమాయకురాల మీద మంచిదాని మీద నింద వెయ్యాలని నీకెలా అనిపించింది అని అడుగుతూ ఉంటాడు. సత్యం అయితే, మీరు భలే మాట్లాడుతున్నారండి. పోయిన ఏమన్నా 100,000 అనుకుంటున్నారా? లక్షలు, 2 లక్షలు పోగొట్టుకొని కామాక్షి ఆ మాత్రం అనుమానించదా? అప్పుడే తను వంటగదిలోకి వెళ్ళి వచ్చింది. వంటగదిలో దాచుకున్న డబ్బులు కామాక్షి పోయాయి అని తర్వాత మీనాని అనుమానించింది అని అనగానే, నేను మీనాని అనుమానించలేదన్నయ్య, అనుమానించేలా చేసింది వదినే. మీనాక్షి మీనానే కదా వచ్చింది అంటూ నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది. ఇప్పటికీ కూడా నేను అదే అంటున్నాను, మీనా తప్పు చేయలేదన్నయ్య, మీనా ఈ దొంగతనం చేయలేదు అని అంటూ ఉంటుంది. కామాక్షి, 2 లక్షలు పోగొట్టుకొని మీరేంటంటే అలా మాట్లాడుతున్నారు? అప్పుడు వచ్చి వెళ్ళింది మీనానే కదా, మరి ఇంకెవరు తీస్తారు మీ ఇంట్లో? అత్తయ్య గారు ఎందుకు తీస్తారు? ఇప్పుడు అత్తయ్య గారు కూడా రోజు వచ్చి వెళ్తున్నారు, మరి అత్తయ్య గారి మీద కూడా ఆ నింద పడాలి కదా. మరి కామాక్షి పిన్ని, మీకు ఆంటీ మీద అసలు అనుమానం రాలేదా డబ్బులు తీసినట్టు అని శృతి అయితే అడుగుతుంది. అసలు ఇవిడు డబ్బు మనిషి, కోడలు నగలే మింగేసి కొడుక్కిచ్చింది. ఒకవేళ కొడుకు కోసం ఆ 2 లక్షలు కూడా ఈవిడే మింగేసి మీనా మీద నింద వేస్తుందని ఎందుకు అనుకోకూడదు అని శృతి అయితే అంటుంది. ఆ మాట విని ప్రభావతి అయితే శృతి మీద చెయ్యి వేసి, నన్ను నువ్వు దొంగ అంటావా అని కొట్టబోతూ ఉండగా అప్పుడే శృతి ఇక ప్రభావతి చెయ్యి పట్టుకొని, ఆగండి అంటే, నేను అన్న దాంట్లో తప్పేముంది? ఆ రోజు మీనా నగల్ని మీరు కొట్టేసి మీ అబ్బాయి మనోజ్కి ఇచ్చి చివరికి మీనా పుట్టింటి వాళ్ళ మీద, అలాగే మీనా మీద, చివరికి అమ్మమ్మ మీద కూడా మీరు ఆ నిందని వేసేశారు. అలాంటి మీరు ఈ 2 లక్షలు కొట్టేసి మీ అబ్బాయికి ఇచ్చి మీరు కూడా ఇలాంటి నాటకాలు ఏమన్నా ఆడొచ్చు కదా. మీనా సమయానికి వెళ్ళింది కాబట్టి మీనా మీద నింద వెయ్యొచ్చు ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే, చిన్నపిల్లవన్నా కరెక్ట్గా చెప్పావమ్మా. చెప్పు ప్రభా, ఆ డబ్బులు నీ కొడుక్కిచ్చావా, లేకపోతే పార్లర్లో అన్నీ తెచ్చుకోవాలంటే నీ కోడలికిచ్చావా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎప్పుడైతే రోహిణి మీనాని దొంగ అని సపోర్ట్ చేస్తూ నీకు మాట్లాడిందో నాకు అప్పుడే అనుమానం వచ్చింది, నువ్వు రోహిణికి ఆ డబ్బులు ఇచ్చావు కదా అని అంటూ ఉంటాడు సత్యం. మీరు కూడా ఏంటండి అసలు ఎలా మాట్లాడుతున్నారు? డబ్బులు నేనెందుకు దొంగతనం చేస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక కామాక్షి వాళ్ళ ఆయన అయితే, రే సత్యం ఆగిరా, నేను కూడా వచ్చాను ఆగు అని అంటూ ఉంటాడు రంగా. రే రంగా, నువ్వు కూడా వచ్చావా? అవునరా, కామాక్షితో పాటే లోపలికి వచ్చాను, కానీ మధ్యలో ఎవరో అడుగుతుంటే వాళ్ళు ఏదో అడుగుతుంటే అడ్రస్ వాళ్ళకి చెప్పి లోపలికి వచ్చాను. ఏంటి కామాక్షి, ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా మళ్ళీ ఏంటి డిస్కషను అని అంటూ ఉంటాడు రంగా. అయితే అది కాదండి అని అంటూ ఉంటుంది కామాక్షి. మీనా మీద అన్యాయంగా అబండాలు వేసిన ఈ ప్రభావతి వదినికి బుద్ధి చెప్పాలి, వీడియో తీసి చూపించండి అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే, డబ్బు కొట్టేసింది మీనా కాదు, అలాగే ప్రభావతి వదిన కాదు, అసలు దొంగ దొరికింది అని అంటూ ఉంటుంది. కామాక్షి అయితే ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ, ఏంటి పిన్ని, అసలు దొంగ దొరికిందా, ఎలా దొరికింది అని పైకి నవ్వుతూ నటిస్తూనే లోపల భయపడిపోతూ ఇక రోహిణి అయితే తడబడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా వీడియోని అయితే చూపిస్తుంది. ఇదిగో చూడండి, మా ఆయన నాకు తెలియకుండా హాల్లో సీసీ కెమెరా పెట్టించారు. అది పెట్టించడం ఇప్పుడు లాభం అయ్యింది. ఈ రోహిణి ఫ్రెండ్ విద్య రోహిణితో వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు కొట్టేసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి అంటూ క్లియర్గా అయితే చూపిస్తుంది.
వీడియోని. ఇక ఆ వీడియోలో విద్య దొంగతనం చేసి లోపల నుంచి బయటికి వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు పెట్టుకున్నట్టయితే కనపడుతుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక రోహిణి విద్య ఇలా అడ్డంగా దొరికిపోయిందా అని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, విద్య డబ్బులు కొట్టేసిందా? అమ్మో, ఎంతకి తెగించింది! ఈ విద్య ఇలా చేస్తుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. నీ ఫ్రెండే కదా, నువ్వే కదా తీసుకువెళ్ళావు, నీకు అనుమానం రాలేదా? ఇప్పటి వరకు మీనా మీద అత్తయ్య దొంగ దొంగ అంటే నువ్వు కూడా మీనా దొంగ అని సమర్థించావు కదా. ఇప్పుడు దొంగతనం చేసింది నీ ఫ్రెండే, ఇప్పుడేం చెప్తావు నువ్వు అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ప్రభావతిని సత్యం అంటూ ఉంటాడు. చూసావు కదా, కళ్ళు విప్పు చూసావా? మీనా దొంగతనం చేయలేదు, మీనాని దొంగని చేసి నానా మాటలు అని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేశావు. ఇప్పుడు మరి అసలు దొంగ దొరికింది, ఇప్పుడేం చేస్తావు నువ్వు అని సత్యం అయితే నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక వెంటనే రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిణి ఇదంతా, నీ ఫ్రెండ్ ఇలాంటిదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నాకు తెలీదు అత్తయ్య, నా దగ్గర కూడా మంచిదానిలా నటిస్తూ తను పందెం కాసానని చెప్పి నాతో పాటు వచ్చి ఇలా చేస్తుందని అనుకోలేదు. రోహిణి, ఆ డబ్బుల గురించి నీకు తెలుసు, మా ఇంటికి వచ్చినప్పుడు నీతో నేను చెప్పాను అంటే నిన్ను ఆ డబ్బుల గురించి ఏమైనా అడిగిందా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అది ఏదో మాట మీద మాట వచ్చి నేను తనకి చెప్పాను ఆంటీ అని అనగానే ఇప్పుడు అర్థమైందా వదిన, తనే ఖచ్చితంగా డబ్బులు తీయడానికి 5,000 పందెమంటూ నీ దగ్గరికి వచ్చింది. పోతే పోయిన 5,000 వచ్చినాయి కదా 2 లక్షలని సంతోషంగా డబ్బులు కొట్టేసి తీసుకువెళ్ళిపోయింది. ఇలాంటి దాన్ని ఏం చెయ్యాలి అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అప్పుడే ప్రభావతి, నీ ఫ్రెండ్ విద్యాకి ఫోన్ చేసి ఉన్న పలంగా ఇక్కడికి రమ్మని చెప్పు, నిజం తెలిసిపోయిందని చెప్పొద్దు, తెలిస్తే తను రాదు, తప్పించుకోవాలని చూస్తుంది, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, నేను ప్రాబ్లంలో ఉన్నానని చెప్పి తొందరగా రమ్మను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి, చేస్తానత్తయ్య, లోపలికి వెళ్ళి చేసేస్తాను అని అంటూ ఉంటే లోపలికి అవసరం లేదు రోహిణి, ఇక్కడే ఉండి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని శృతి అయితే చెప్తుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఇక తడబడుతూ భయపడుతూనే విద్యకైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, విద్య, నువ్వు తొందరగా ఉన్న పలంగా మా అత్తవారింటికి రా, నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, అది నువ్వే తీర్చాలి, తొందరగా రా అని అంటూ ఉంటుంది రోహిణి ఏం చెయ్యలేక. అప్పుడు ఇక విద్య అయితే మళ్ళీ ఏం కొంపలు ముంచిందిరా బాబు ఇది, అర్జెంటుగా రమ్మంటుంది అని అనుకుని ఇక వెంటనే బయలుదేరుతుంది ప్రభావతి ఇంటికి విద్య. అలా ఈ విద్య అయితే ప్రభావతి ఇంటికి వచ్చాక ఇక ప్రభావతి అయితే విద్యని, డబ్బులు ఎక్కడ పెట్టావే అని అడుగుతూ ఉంటుంది. డబ్బులేంటంటే మీనా రోహిణి ఏదో ప్రాబ్లంలో ఉందంటే వచ్చాను అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక ప్రాబ్లం రోహిణి కాదు, ఇప్పుడు నీకే రాబోతుంది, కామాక్షి ఇంట్లో కొట్టేసిన 2 లక్షలు ఎక్కడ దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది విద్య. షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారంటే, నేను దొంగతనం చేయడం ఏంటి, అసలు మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, నన్ను దొంగం చేయడానికే ఇక్కడికి పిలిపించింది అని అడుగుతూ ఉంటుంది విద్య. నువ్వెంత అరిచి గీ పెట్టినా డబ్బులు నువ్వే తీసేసావని ఈ సీసీ కెమెరా వీడియోలో ఉంది చూడు అని అంటూ చూపిస్తుంది ప్రభావతి. అప్పుడే ఇక వీడియోని చూసి విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏ నోట్లు వెంట మాట రావడం లేదే ఇప్పుడు అను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే విద్యకి ఏం చేయాలో అర్థం కాక రోహిణి వైపు అయితే చూస్తుంది. అప్పుడే రోహిణి అయితే, నువ్వు ఇలాంటి దానివని అస్సలు కూడా అనుకోలేదు, ఇంతకీ తెగిస్తావా, నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది, నిన్ను నాతో పాటు తీసుకువెళ్తే నువ్వు చేసే నిర్వాహకం మీద ఫ్రెండే కదా అని డబ్బుల గురించి చెప్తే 5 లక్షల పందెమంటూ లోపలికి వచ్చి నువ్వు ఈ డబ్బులు కొట్టేస్తావా, అసలు నీకు సిగ్గుందా అని అంటూ నోటికొచ్చినట్లు రోహిణి కూడా విద్య అని తిడుతుంది. అప్పుడే ఇక విద్య అయితే నవ్వుతూ, చూడండి అంటే ఆ డబ్బులు కొట్టేసింది నేనే, కానీ ఆ డబ్బులు అక్కడి నుంచి కొట్టేసి తన చేతికి ఇవ్వమని చెప్పింది మాత్రం ఈ రోహిణియే అని నిజాన్ని బయట పెట్టేస్తుంది విద్య. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి.
రోహిణి దొంగతనం చేయమంటేనే నేను చేశాను తప్ప లేకపోతే నాకంత అవసరం కూడా లేదు. దీంట్లో అసలు దొంగ మీ కోడలు రోహిణి అని నిజాలను రోహిణి గురించి మొత్తం కూడా చెప్పేస్తుంది. తన తల్లిదండ్రులకు కూడా దూరంగా ఉంటాం. అలాగే తను ఇప్పుడు మీ దగ్గర డబ్బులు కొట్టేయాలని చూసింది. ఆ డబ్బులు నా చేత కొట్టించి నా మీద నింద వేసింది. ప్రతి విషయంలో నేను తనకి ఎంతో సహాయంగా ఉంటానో ఆ స్నేహాన్ని కూడా మరిచిపోయి తను ఎక్కడ దొరికిపోతానని స్వార్థంగా నన్ను ఇరికించాలని చూసింది. అది రోహిణి బండారం అంటూ నిజాలను బయట పెడుతుంది. 2 లక్షలు నా చేత తీయించింది రోహిణి అని విద్య అయితే చూసారుగా ఫ్రెండ్స్. మరి నిజం తెలుసుకున్న ప్రభావతి రోహిణికి ఇప్పుడు ఎటువంటి శిక్ష వేయబోతుంది? బాలు మీనాని కాపాడగలడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది.